హాయ్ అండి. ఈరోజు మీరెప్పుడు తినుండని ఒక వెరైటీ చారు అనమాట. అది చూపించబోతున్నాను. నమస్తే అస్సలాం వాలేకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈ చారు కోసం అయితే ముందు ఒక 3 మీడియం సైజ్ టమాటోస్, చింతపండండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే తీసుకున్నాను. వీటినైతే ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇదైతే సీక్రెట్ రెసిపీ అని చెప్పొచ్చండి. మా మదర్ చేస్తారనమాట ఎప్పుడు. మా మదర్ సీక్రెట్ రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటది. నాకైతే ఇష్టం అనమాట. ఇలా టమాటోస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పైనున్న తొడిమలను అయితే ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. మా మదర్ ఎప్పుడు చేస్తుంటారనమాట ఈ చారు. నాకు బాగా ఇష్టము. ఈ రెసిపీలోకి వెజ్ ఇంకా నాన్ వెజ్ ఫ్రైస్ చాలా బాగుంటాయండి. ఇంకా ఇందులోకి ఏమైనా వడియాలు లాంటివి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఈ టమాటోస్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే గిన్నెలోకి తీసుకున్నాను. ఈ మొత్తం టమాటోస్, నెక్స్ట్ వచ్చేసి చింతపండు, చిన్న నిమ్మపండు సైజు చింతపండు అనమాట. వీటిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను బాయిల్ అవ్వడం కోసం. మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. స్టవ్ మీద అయితే బాగుంటుందనేసి నాకు ఇలానే అలవాటు కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతే బాగా బాయిల్ అవ్వాలండి. కాసేపు ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అయితే బాగా టమాటోస్, చింతపండు బాగా మగ్గాలన్నమాట. ఇలాగా పైనున్న లేయర్ అనేది సపరేట్ అవ్వాలి టమాటోస్కి. అంతసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ రెసిపీ కోసం ఒక చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ చిన్న ముక్క అల్లం అనమాట. పైనున్న చెక్కులు అవి తీసేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు అప్పటికప్పుడు ఇలా చిన్నపాటి రోల్లో ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. మనం స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా అప్పటికప్పుడు దంచేసుకొని వేసుకుంటే ఈ రెసిపీకి బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మసాలా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ టమాటోస్ కూడా ఇలాగా బాగా బాయిల్ అయిపోయాయి. వీటినైతే నేను ఇలా మ్యాష్ చేసుకుంటానండి ముందు వేడిగా ఉన్నప్పుడు. ఇది చల్లారేంత వరకు మనం ఆగి రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలాగ స్పూన్తోనే ఇలాగ కొంచెం మ్యాష్ చేసేసుకొని పైనున్న వాటర్ని ఇలా తీసేసుకుంటాను అనమాట. మళ్ళీ దాన్ని కొంచెం మ్యాష్ చేసేసుకొని అవసరమైన వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మ్యాష్ చేసుకుంటాను. ఇలాగా ఆ స్పూన్తోనే మనం చేతులు పెడితే కాలుతాయి కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే ఇలాగ ఈ చిన్నపాటి టిప్ని యూస్ చేసి మీరు కూడా ఏదైనా చార్లు, చిన్న చిన్న రసం అవి పెట్టుకునేటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి రెసిపీస్. ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అందులో ఉన్న టమాటో రసాన్ని ఇలా అయితే సపరేట్ చేసుకుంటాను. ఇలా 2-3 సార్లు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇవి టమాటోస్ ఇవన్నీ చల్లారిపోతాయి. తర్వాత మనం ఇలా చేయి పెట్టేసుకొని అయినా మ్యాష్ చేసేసుకొని పూర్తిగా ఆ జ్యూస్ని అయితే పక్కన మనం గిన్నెలోకి తీసేసుకోవచ్చు. లేదంటే ఇలా టమాటో రసాన్ని తీసుకోవాలంటే పక్కకి చాలాసేపటి ముందే గుర్తుపెట్టుకొని బాయిల్ చేసుకొని అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇదంతా ప్రోగ్రామ్ అవ్వకుండా ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి అప్పటికప్పుడు మనకు గుర్తొచ్చినా కూడా ఈజీగా పెట్టుకోవడానికి ఇలాంటి టిప్ని ఫాలో అవ్వండి మీరు కూడా. ఇలా పైన రెసిడ్యూస్ని అయితే ఇలా తీసేసానండి. ఈ తొక్కల్ని అంతని పక్కన తీసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. దానికోసం అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న పావు టీ స్పూను ఆవాలు, ఇంకా జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను. లో ఆయిల్ రెసిపీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను మినప్పప్పు అండి. శనగపప్పు అయితే యాడ్ చేయలేదు. ఎండుమిర్చి, కరివేపాకు 2 యాడ్ చేసుకున్నాను. వీటిని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొంచెం ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది ఒక హాఫ్ టీ స్పూన్ అయితే అయిందండి. దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాని పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇందులోకి బాగా ఒక కప్పు ఉల్లిపాయలు అనమాట సన్నగా కట్ చేసుకున్న ఇలా ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కాసేపు వేపిన తర్వాత కొబ్బరి పొడి అండి. లాస్ట్ వీడియోలో నేను చూపించాను ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది. కొబ్బరి పొడి ఇంకా ధనియాల పొడి ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి అదే ఉల్లిపాయల్లో. నెక్స్ట్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూను. ఈ 2 పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఒక టీ స్పూను కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా ముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు కొంచెం స్పైస్ తినే వాళ్ళైతే చూసి యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నిటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ అయితే మనం పక్కన పెట్టేసుకున్న టమాటో రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం రసాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎటువంటి పసుపు కానీ ఏమి యాడ్ చేసుకోలేదు నేను. నెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత.
ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, తాలింపులో వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే తాలింపులో అయినా యాడ్ చేసుకోవచ్చు పసుపుని. కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని, తాలింపులో వేసుకుంటే ఏంటంటే రసం మొత్తం ఈ చారు మొత్తం పచ్చగా వస్తుందన్నమాట. అందుకనేసి నేను తర్వాత యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక్క పావు టీ స్పూను జీలకర్ర పొడి, ఈ మూడింటిని యాడ్ చేసేసుకొని కొంచెం ఇలా కలిపేసుకొని పూర్తిగా ఆ సాల్ట్ అంతా కరిగిపోయేంత వరకు కలిపేసేసుకొని పులుపు అదంతా ఒకసారి చెక్ చేసుకొని అవసరమైన వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన అయితే మూతనైతే పెట్టేసుకుంటున్నాను. కాసేపు బాయిల్ అవ్వాలండి. ఇది చారు ఒక 5 నుంచి 8 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి బాగా. ఇలా అనమాట. బాయిల్ అయితే అందులో మనం వేసిన ఉల్లిపాయలు అనేది ట్రాన్స్పరెంట్ అవ్వాలి బాగా, ఉడికిపోయాయి అన్నట్టు ఇలా అనమాట. ఇలా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి చారుని. బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటే కొత్తిమీర, ఇంకా పచ్చికరివేపాకు. కొత్తిమీర కూడా బాగా ఒక కప్పుడైతే వేసుకున్నానండి. నెక్స్ట్ పచ్చికరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్న పచ్చికరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు. పచ్చికరివేపాకును కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో మంచి టేస్ట్ని ఇస్తుందండి. కొత్తిమీర కూడా ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకు బాగా ఒక కప్పెడ వరకు యాడ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఈ చారు. మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఆవిరికి కాసేపు సిమ్లో పెట్టేశాను. సెట్ అయినంత వరకు ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాను. చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉండే టమాటో చారు అనమాట. మా మదర్ స్పెషల్. మా అమ్మే చేస్తారు ఇది మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఇలాంటి చారు ఎవరైనా పెడతారా ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అందరూ సంక్రాంతి హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. మేమైతే ఊరెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఉన్నాము. మా పాప అయితే పడుకుంటుంది. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.